అయితే ఢిల్లీలో అక్బర్ పాలన సాగుతుండేది. అప్పట్లో భయంకరమైన దాడులు, ప్రతి దాడులు నియంత్రణ జరుగుతూనే ఉండేవి. రాణి దుర్గవతి భర్త రాజా దల్పత్ దురదృష్టవశాత్తు యుద్ధ రంగంలో మరణించాడు. అప్పటికే రాణి దుర్గవతి కొడుకు వీరనారాయణ్ వయస్సు కేవలం 5 ఏళ్ళు. ఒకవైపు భర్త చనిపోవటంతో కలిగిన దుఃఖం, మరోవైపు ఇంకా 5 ఏళ్ళు మాత్రమే నిండిన చిన్నారి కొడుకు. కానీ రాణి దుర్గవతి రాజ్యాన్ని భారంగా భావించలేదు, బాధ్యతగా భుజాన వేసుకుంది. భారతదేశంలో శతాబ్దాల పాటు స్త్రీలను పూర్తిగా అణచేశారని మనకు పదే పదే భూతద్దంలో చూపించే చరిత్రకారులు మనకు నిజమే చెప్పారా? కొంతవరకే నిజం కావచ్చు, కానీ సో కాల్డ్ హిస్టోరియన్స్ చెప్పిందంతా నిజం కాదు. దానికి తార్కాణమే మహారాణి దుర్గవతి పాలన. ఆమె తన సువిశాల సుసంపన్న రాజ్యాన్ని అనేక భాగాలు చేసింది. సంస్థానంలోని 70,000 గ్రామాల్ని చిన్న చిన్న రాజ్యాలుగా మలిచింది. ఒకచోట ఒక్కొక్క సామంతుడిని పాలన చేయమంటూ నియమించింది. 3వ వంతు రాజ్యం మాత్రం నేరుగా తానే